క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర, సిలువ మార్గం అనేటటువంటి బోధన పాఠాలకు దివ్యవాణి తరపున మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానాన్ని అందచేస్తూ ఉన్నా. ప్రభుని యందు మిక్కిలిగా దేవుని కృపచేత నడిపింపబడుతున్నటువంటి దైవజనులారా, ఈరోజు మనం సిలువ యాత్ర, సిలువ మార్గం అనేటటువంటి అంశాలను ధ్యానం చేసుకుందాం. ఈ సిలువను మోయటానికి సహాయపడినటువంటి వ్యక్తుల్లో కొంతమంది, అనగా మరి ముఖ్యంగా కురేనియా సీమోను అనేటటువంటి వ్యక్తి క్రీస్తు స్వీకరించినటువంటి సిలువ తనను తాను మోసుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో విశ్రాంతి లేక శక్తి సన్నగిల్లుతూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆ కురేనియా సీమోనుని బలవంతం చేశారు ఆ సిలువ మోయటానికి. ఇటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ అనేక విధముగా ప్రభును పరిహసిస్తూ ఉన్నారు. పరిహసించటం మన వాక్యంలో చదువుకున్నట్లయితే 17వ వచనం నుంచి, వారు యేసుకు ఊదా రంగు వస్త్రమును ధరింపచేసిరి, ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి, యూదుల రాజా నీకు జయము అని ఆయనకు నమస్కరించిరి. మరియు రెల్లుతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించి, వారు అటులా పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపచేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. ఇక్కడ యూదుల యొక్క మరియు రోమీయుల యొక్క ఆచారము ప్రకారము ద్రోహిని మరి నగర ప్రాంతముల మీదుగా తీసుకుని పోయే శిక్షను అమలు చేసేటటువంటి వాడు. క్రీస్తు ప్రభు కూడా నగర పురవీధుల్లో, యెరూషలేములో, ఆ ప్రాంతాలలో మరి సాధారణమైనటువంటి దోషుల వలె రోమియ సైనికులు తీసుకుని పోయి ఉండాలి. అనగా ఆ వీధులు గుండా క్రీస్తు ప్రభుని కూడా తీసుకుని వెళుతూ ఉన్నారు కదా. మనకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మరలా మనము అపోస్తల కార్యములో 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పునీత స్టెఫాను గారిని, మొదటి హతసాక్షి అయిన పునీత స్టెఫాను గారిని కూడా క్రీస్తు ప్రభు వలె నగరము వెలుపలకు తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. పునీత స్టెఫాను యొక్క ప్రసంగంలో మనం అనేకమైనటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం. యూదులు రోమీల యొక్క ఆచారం అనేటటువంటిది మనకు కొండ బద్దలు కొట్టినట్లుగా ఏ విధంగా వాళ్ళు వ్యవహరించేటటువంటి వాళ్ళు, ఎంత క్రూరంగా నడిచేటటువంటి వాళ్ళు ఆ యొక్క శిక్షను అమలు చేసినప్పుడు. ఈ కార్యాన్ని మరి ముఖ్యంగా ద్రోహితో నలుగురు రోమా సైనికులు, మరి ముఖ్యంగా ఆ సైనికుల్లో ఒక పలక మీద ఇతడు ద్రోహి అని వ్రాసి ప్రజలకు చూపిస్తూ తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి ఆచారాలు. అయితే ఆనాటి రోమియస్ ప్రభుత్వ ఆచారం ప్రకారముగా సిలువ శిక్ష పడినటువంటి తరువాత దోషి తన సిలువను తానే శిక్ష అమలు చేసేటటువంటి ప్రాంతానికి మోసుకుంటూ వెళ్ళాలి సిలువ. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం, వారి యొక్క ఆచారం. క్రీస్తు ప్రభునకు తీర్పు, శిక్షను విధించిన తరువాత ఆ సిలువను మోసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుడు. చూస్తున్నాం కదా, ఆ యొక్క ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో ఆయన మహా ఆవేదన పడిన తరువాత శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగిన తరువాత
మరలా ఆయన పట్టుకున్నటువంటి విధానం నుంచి కూడా యూదా ఇస్కారియేతు సైనికులకు అప్పచెప్పిన తరువాత ఇంకా ఆ రాత్రి నుంచి కూడా యేసుక్రీస్తునికి విశ్రాంతి అనేటటువంటిది లేదు. మహా ఆవేదన కలిగి ఉన్నాడు. అంటే శరీరంలో శక్తిని కొద్దిగా కోల్పోతూ ఉన్నాడు. దానన్నిటికంటే శారీరకమైనటువంటి స్థితి కంటే ఆయన మానసికంగా ఎంతో సంఘర్షణలో ఉన్నాడు. ఎందుకు నా దేవుడు ఈ యొక్క శిక్షణ నాకు ప్రసాదిస్తూ ఉన్నాడు? దాన్ని సంపూర్తిగా అర్థం చేసుకోవాలి అని అంటే మరలా మనం ఆయన శిలువ మీద పలికినటువంటి ఆ 7 పలుకులలో ఒక పలుకు, ఆ మాటలలో ఒక మాట, ఓ దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి, వై యు హ్యావ్ ఫోర్సేకెన్ మీ. అటువంటి ఆవేదన, అటువంటి దుఃఖభరితమైనటువంటి యాత్ర ఇదంతా కూడా. అందుకనే మన వియా డొలరోసా, దుఃఖభరితమైనటువంటి మార్గము. యేసుక్రీస్తు కూడా ఈ విధంగా ఈ జనులు ఇచ్చినటువంటి శిక్ష, తన తండ్రి కూడా మౌనంగా ఉన్నటువంటి విధానం, అయినా నా చిత్తము కాదు తండ్రి, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సంసిద్ధముగా ఉన్నాను. అసంసిద్ధత అనేటటువంటిది దేనికోసం? విధేయత. విధేయత బలి కంటే చాలా గొప్పది ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఎందుకంటే మనం ఆయన స్వీయ బలిని అర్పించి ఉన్నాడు. ఈ పాత్ర నీచితమైతే నేను నెరవేరుస్తా, కానీ తొలగించేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి విధంగా యేసుక్రీస్తు ప్రార్థన చేసి ఉన్నాడు. కానీ మరలా తండ్రికి విధేయుడై ఆ విధేయత ఎప్పుడైతే చూపించాడో 100% తనను తానుగా స్వీయ బలిని అర్పించడానికి సంసిద్ధుడైపోయి ఉన్నాడు. ఆ క్షణంలోనే ఆయన తన శరీరాన్ని, ప్రతి ఒక్క ప్రయాణపు మార్గాన్ని కూడా తాను సంసిద్ధుడైపోయి ఉన్నాడు ఆ బలి కోసం. ఎందుకంటే ఆ దోషిగా నిర్ధారింపబడినటువంటి విధానములో ఆ యూదా రోమీయులకు ఆచారము ప్రకారముగా దోషిగా నిర్ధారింపబడినటువంటి వ్యక్తియే ఆ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి శిక్ష పడేటటువంటి ప్రాంతం వరకు కూడా. ఇది జరుగుతూ ఉంది. ఈ సన్నివేశంలో మనం అనేకమైనటువంటి విషయాలు చూస్తున్నాం. విధేయత అనేటటువంటి చాలా ముఖ్యం. అక్కడ దేవుడు అబ్రహాముని తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు సంసిద్ధుడయ్యాడు కదా, విధేయత చూపించాడు. బలి కంటే అబ్రహాము విధేయత. ఇక్కడ ఈ యాత్ర సిలువ బలి కంటే యేసుక్రీస్తు తాను తన తండ్రికి చూపించినటువంటి విధేయత చాలా గొప్పది. అందుకనే చెప్తూ ఉంటారు కదా, ఒబీడియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సాక్రిఫైస్. చాలా ముఖ్యమైనటువంటిది విధేయత. మన జీవితంలో కూడా అంతే. క్రైస్తవులుగా జ్ఞానస్థానం స్వీకరించినటువంటి మనందరం కూడా మనము దేవుని యొక్క పుత్రులము, దేవుని యొక్క వెలుగు పుత్రులము, చీకటి పుత్రులము కాదు, చీకటి పుత్రికలు కాదు, వెలుగు పుత్రికలు మనందరము కూడా. అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా మన తండ్రికి విధేయులై జీవించాలి కదా అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ యొక్క ధ్యానంలో. కనుక అక్కడ యేసుక్రీస్తు తన తండ్రికి చూపించినటువంటి విధేయత చాలా గొప్పది. అబ్రహాము దేవునికి చూపించినటువంటి విధేయత చాలా గొప్పది. మన జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా మన తండ్రికి, మన రక్షకుడికి చూపించేటటువంటి విధేయత గొప్పగా ఉండాలి. అనగా దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో మననం చేసుకోవాలి మరీ తల్లి వలె. ఈ విధంగా ఆయన సంఘర్షణ ఒక దిగ్భ్రాంతంలో ఆవేదనముతో, అక్రందనాదముతో, దుఃఖభరితమైనటువంటి ఆవేదనతో యేసుక్రీస్తు సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆ శారీరకమైనటువంటి మానసిక సంఘర్షణతో పాటు ఆయన శక్తి కోల్పోతూ ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఇక్కడ ఈ నగర పురవీధుల్లో కూడా సిలువను మోసుకుంటూ వెళ్ళాలి. అక్కడ చివరి
ఘట్టము దగ్గరకు చేరుకోవాలి శిక్షను స్వీకరించడానికి అన్నప్పుడు ఒకవేళ మార్గమధ్యంలోనే చనిపోతారు ఏమో అని చెప్పి ఆ సైనికులు అప్పుడే అక్కడకు కురేనియా సీమోను అనేటటువంటి ఒక వ్యక్తికి క్రీస్తు శిలువ మోయటానికి మరి వాళ్ళందరూ కూడా బలవంతం చేస్తూ ఉన్నారు. ఆయన తీసుకొచ్చి యేసుక్రీస్తు కొంచెం విరామం ఇచ్చి కురేనియా సీమోను అనేటటువంటి వ్యక్తి చేత సిలువను మోపిస్తూ ఉన్నారు. మన మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో చూస్తున్న, మార్కు సువార్తలో 15వ అధ్యాయంలో, లూకా శుభవార్తలో 23వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. అసలు ఈ కురేనియా సీమోనుడు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు, ఎందుకు వచ్చాడు, ఏ సందర్భంలో ఆ యెరూషలేముకు వచ్చాడు అంటే ఈయన ఒక యూదా యాత్రికుడు. కురేనియా సీమోనుడు యూదా యాత్రికుడు. ఆయన ఎక్కడి నుంచి అంటే ఈజిప్టు మరియు ట్రోపోలిటానియన్ అనేటటువంటి మధ్య ఉన్న ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి యూదీయుడు కాబట్టి ఈయన ఆ యెరూషలేమునకు ఆ పాస్కా పండుగ సందర్భంగా యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చినటువంటి యూదా యాత్రికుడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. చరిత్ర చెప్తూ ఉంది మనకి ఈ యొక్క వ్యక్తి గురించి, కురేనియా సీమోనుడు. మనం ఈ విషయాన్ని చూసినట్లయితే మరలా మార్కు సువార్తలో కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ కురేనియా సీమోనుని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరు అంటే ఈ యొక్క మార్కు శుభవార్తలో మనం చదువుతూ ఉన్నాం. అక్కడ కూడా 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అలెగ్జాండర్ మరియు రూఫేసులకు తండ్రిగా పరిచయం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క మార్కు సువార్తికారుడు. అలాగే రోమీలకు రాయబడినటువంటి లేఖ 16వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అక్కడ పునీత పౌలు గారు కూడా వారితో ఉన్నటువంటి సంబంధాన్ని రోమీలకు వ్రాసినటువంటి లేఖలో సంబోధిస్తూ ఉన్నాడు. ఈ కురేనియా సీమోనుని యొక్క వివరణ గురించి మనం అనేకమైనటువంటి లేఖల్లో చూస్తున్నాం. మరి ముఖ్యంగా రోమీలకు రాయబడినటువంటి లేఖ, అలాగే మార్కు శుభవార్తలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం రోమీలకు రాయబడినటువంటి లేఖ 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. పౌలు మహర్షి చెప్తూ ఉన్నాడు కదా, ప్రభు సేవలో ఉత్తమ కృషి చేసిన రూపాసునకును నన్ను కుమారునిగా చూచుకొనిన అతని తల్లికి శుభాకాంక్షలు. ఇక్కడ మనం చూస్తే అలెగ్జాండర్ మరియు రూఫేసులకు తండ్రిగా పరిచయం అవుతూ ఉన్నాడు. ఎవడు? కురేనియా సీమోనుడు. అది మార్కు శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం మరలా. కనుక ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఈయన ఉత్తర ఆఫ్రికా ప్రదేశాల నుంచి వస్తూ ఉన్నాడు. ఒక యూద యాత్రికుడు. అందరి యూదుల్లాగానే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా పాస్కా పండుగకు యెరూషలేము వెళ్ళి దేవునికి ఆ యొక్క మొక్కుబడులు చెల్లించాలి. ప్రతి యూదుడు కూడా ఆ నూతన ఆ పవిత్ర యెరూషలేము నగరాన్ని సందర్శించుకోవాలి. అటువంటి సందర్శనకు వచ్చినటువంటి వాడే కురేనియా సీమోనుడు. ఎంత అదృష్టం దొరికిందంటే కురేనియా సీమోనునికి యేసుక్రీస్తు స్వయాన ఆ సిలువను మోయటానికే యేసుక్రీస్తుకు సహాయపడినటువంటి వాడు. ఈ కోణంలో నాకు వేరే ఒక వాక్యం కూడా జ్ఞాపకం అవుతూ ఉంది. అది ఏమిటంటే లూకా శుభవార్త 23-26 వచనాలు మనం చూసినట్లయితే, మరి సీమోను యేసు సిలువను మోయిటను చూచి, అనగా సీమోని కురేనియా సీమోనుడు యేసు సిలువను మోయిటాన్ని చూచాడు. అప్పుడు మనకు ఏ విషయం గుర్తు వస్తుంది అంటే లూకా శుభవార్త 9వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఏమిటి అది అంటే, నన్ను అనుసరించువాడు తనను తాను త్యజించుకుని అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరింపవలెను అనేటటువంటిది. ఈ మాటలు యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు కదా శిష్యులతో అందరితో కూడా. అదే విషయాన్ని మరి శిష్యుల కంటే
ఈ కురేనియా సీమోనుడే చూపిస్తూ ఉన్నాడు. ఆ క్షణములో యేసుక్రీస్తు సిలువను మోస్తున్నటువంటి క్షణములో దేవునికి ప్రియమైనటువంటి శిష్యులుగా ఉండవలసినటువంటి వాళ్ళందరూ కూడా తమ సిలువలను ఎత్తుకుని తనను తాను త్వజించుకుని సిలువ యాత్ర అనేటటువంటిది చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే తాను ప్రేమించినటువంటి శిష్యులు మరి అతనిని అనుసరించలేకపోయారు. కానీ ఈ కురేనియా సీమోనుడు మాత్రం అందరికీ ఒక ఆదర్శప్రాయుడై ఉన్నాడు. ఆదర్శాన్ని చూపించి ఉన్నాడు. ఒక గైడ్. హీస్ అవర్ గైడ్. కురేనియా సీమోనుడు మనకు ఒక మార్గదర్శి అయ్యాడు. యేసుక్రీస్తుకి ఏ విధంగా సహాయపడ్డాడు, అలాగే మన సిలువలను ఎత్తుకోవటంతో కూడా మరి ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటిది. చాలాసార్లు కూడా మనం చూస్తూ ఉంటాం, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా చీకటి వెలుగు అనేటటువంటి గదులు ఉంటాయి వారి హృదయాలలో. అంటే మన హృదయాలలో దుఃఖాన్ని అధిగమించలేకపోతూ ఉంటారు, బాధలు అధిగమించలేకపోతూ ఉంటారు, అనేకమైనటువంటి సమస్యలకు కృంగిపోతూ ఉంటారు. అది సర్వసాధారణమే. కానీ ఆ బలము ఏమిటి అంటే ఒక చిత్తానుసారము నా యొక్క యేసయ్య రక్షణలో నేను భాగస్థులు అవ్వాలి అని అంటే యేసయ్య సిలువ యాత్రలో నేను ఒక ఉత్తమమైనటువంటి శిష్యునిగా, శిష్యురాలునిగా, పుత్రుడిగా, పుత్రునికిగా నేను ఆయనను వెంబడించాలంటే మొట్టమొదటిగా ఆయన సిలువను నేను తాకాలి. మొట్టమొదటిగా ఆయన సిలువ శ్రమను నేను అర్థం చేసుకోవాలి. దేవుడు నా శ్రమను అర్థం చేసుకోవాలి కదా ఫాదర్, మీరు ఎలా చెప్తున్నారు? దానికి ఆపోజిట్గా చెప్తున్నారు. మనం మానవ మాత్రులం కదా, దేవుడే కదా మన శ్రమలను అర్థం చేసుకోవాలి. నేను ఎందుకు దేవుని శ్రమలను అర్థం చేసుకోవాలి అని అంటే ఇక్కడ చాలా ఒక మర్మము ఉంది. ఏమిటి అంటే ఒక రహస్యము ఉంది క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే ఈ శ్రమల కాలంలో మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు అది ఏమిటి అంటే సిలువ యాత్ర. క్రైస్తవ జీవితంలో సిలువ యాత్ర నేను ఎంచుకున్నటువంటి అంశమే ఇది. ఈ 40 దినాలు కూడా ప్రతిరోజు 7 గంటలకు ఇస్తున్నటువంటి ఆ యొక్క దివ్యవాణి ఛానల్లో సిలువ యాత్ర క్రైస్తవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇక్కడ కురేనియా సీమోనుడు కూడా చక్కగా లూకా శుభవార్తలో 23-26 వచనములో కురేనియా సీమోను యేసు సిలువను మోయుటను చూచి, అంటే ఆయన హృదయంలో కూడా యేసుక్రీస్తు శ్రమలను అర్థం చేసుకోవటం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ యుగములో లేకపోతే ఆ కాలములో నీవు నేను ఉన్నట్లయితే ఎంతమందికి అవకాశం వస్తుంది, ఎంతమందికి అవకాశం వచ్చినా సరే ఆ సిలువను మోయటానికి ఆ స్వచ్ఛమైనటువంటి చిత్తాన్ని వెళ్ళబూస్తూ ఉంటాం, వ్యక్తీకరిస్తూ ఉంటాం, వ్యక్తపరుస్తూ ఉంటాం. చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు వ్యక్తులు. అయ్య బాబు నాకెందుకులే ఈ సిలువను మోయటం, అంత ఇది రోమియ సామ్రాజ్య సైనికులు క్రూరంగా ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు, ముళ్ళు కిరీటం పెట్టి ఉన్నారు, ఉమిసి వేస్తూ ఉన్నారు, చెంపదెబ్బలు కొడుతూ ఉన్నారు, గాయాలు చేస్తూ ఉన్నారు. ఈ బాధలు ఎందుకు నాకు? ఆ గుంపులో నేను కూడా, ఒక ఊరేగింపులో నేను కూడా వెళితే సరిపోతుంది కదా. సైనికులు పిలిచినా సరే మనం అంటూ నా వల్ల కాదు, వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కురేనియా సీమోనుడు యేసు సిలువను మోయిటను చూచి అనేటటువంటిది వీక్షణ. అందుకనే మనందరం కూడా ఈ యొక్క సిలువ యాత్ర అనేటటువంటి పాఠం ఒక పాఠశాలలో ఉన్న ఆ సిలువ క్రింద నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటిగా నీవు యేసు శ్రమలను తెలుసుకోవాలి. ఎప్పుడైతే యేసు శ్రమలను నీవు అర్థం చేసుకుంటావో, యేసు అనుభవించినటువంటి కష్టాలు నీవు అర్థం చేసుకుంటావో, ఇంకా నీ శ్రమలు యేసుక్రీస్తు శ్రమలతో పోలిస్తే అంతగా కనిపించవు. దేవుడు నా కోసం ఇన్ని శ్రమలు అనుభవించాడు ఉన్నాడా, ఇంత వేదన, అక్రందనాదన, దుఃఖభరితమైనటువంటి ఆవేదన ఆయన పొంది ఉన్నాడా అని అప్పుడు నీ యొక్క శ్రమలు అనగా నీ యొక్క సిలువలు ఆయనకు అప్పు చెప్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనం యేసు శ్రమలను అర్థం చేసుకోవాలి ప్రియమైనటువంటి విశ్వాసులారా. ఒక్కొక్క స్వార్థికారుడు ఒక్కో విధంగా ఆలోచనతో మనకు ఇస్తూ ఉన్నాడు. అలాగే యోహాను శుభవార్తను చూసినట్లయితే యోహాను గారు ఇక్కడ మరి మనం చూసినట్లయితే సిమోను సహాయం అవసరం లేదు,
ఎందుకంటే యేసు తనను తానుగా ఆ పనిని నెరవేర్చాలని మరి కంకణం కట్టుకున్నాడు ఆయన. నేను ముందుగా చెప్పి ఉన్నాను కదా, విధేయత ఎప్పుడైతే మనం చూపిస్తూ ఉంటామో అది బలి కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనటువంటిది. నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు తండ్రి, కానీ ఇది నా చిత్తము కాదు, నీ అభిష్టమే, నీ ఇష్టమే, నీ యొక్క చిత్తమే అని యేసయ్య ప్రార్థన చేశాడు కదా. అక్కడే ఆయన సంకల్పానికి ఒక గొప్ప పునాది, ఒక అంకురార్పణ ఈ బలిపీఠానికి లేకపోతే ఈ బలియాగానికి తనను తాను సమర్పించుకుని ఉన్నాడు. ఓం వృక్షశూల తార్పూనానామ అని మనం ఋగ్వేదాల్లో చదువుకుంటూ ఉంటాం. అంటే సిలువకు అంటగొట్టబడేటటువంటి వాడా నీకు నమస్తే అని ఋగ్వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఓం వృక్షశూల తార్పూనానామ. కనుక యోహాను ఇచ్చేటటువంటి వివరణ ప్రకారము యేసుక్రీస్తుకి ఒక వ్యక్తి సహాయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ ఆయన శారీరకంగా కృంగిపోతూ ఉన్నాడు, శారీరకమైనటువంటి శక్తి తగ్గుతూ ఉంది, మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నాడు. ఒక అక్రందనాదన, ఆవేదము, దుఃఖభరితము ఇవన్నీ కూడా మిళితమై యేసుక్రీస్తులో ప్రయాణం చేస్తూ ఉంది. ఒకవేళ ఈ పరిస్థితులను చూసి సైనికులు ఏం చేశారంటే, ఈ మార్గమధ్యంలో చనిపోతాడు కదా, అయితే ఆ శిక్షను ఎవరు అనుభవిస్తారు సిలువ అని చెప్పేసి కురేనియస్ సీమోన్ని అడగటం జరిగింది. ఇక్కడ ఆయన కూడా చక్కగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యేసుక్రీస్తు సిలువను మోసి ఉన్నాడు. అంటే మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనందరం కూడా యేసు సిలువను అర్థం చేసుకోవాలి, యేసు శ్రమలను అర్థం చేసుకోవాలి, యేసు ఏర్పడినటువంటి ఆవేదనను అర్థం చేసుకోవాలి, యేసు అనుభవించినటువంటి దుఃఖాన్ని మనం అర్థం చేసుకోవాలి, యేసు భరించినటువంటి బాధను మనం తెలుసుకుంటేనే అప్పుడు నిజమైనటువంటి క్రైస్తవులుగా అర్థమవుతుంది ఆ యొక్క పాఠము, ఆ యొక్క మార్గము కూడా. అప్పుడు చెప్తున్నాడు కదా, నన్ను అనుసరించువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను అనుసరించాలి. ప్రియమైనటువంటి విశ్వాసాలు, ఈ క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ జీవితంలో, తపస్సు కాలంలో మనం కూడా మన సిలువలను ఎత్తుకుందాం. యేసయ్య సిలువతో మనం కూడా ప్రయాణం చేద్దాం. ఆయనే కదా ఆ భారాన్ని తొలగించేటటువంటి వాడు. అటువంటి సమయమే మనకు స్వస్థతను దయచేస్తుంది, ఈ అనుకూలమైనటువంటి సమయం. కనుక ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క కురేనియస్ సీమోనుడు సహాయపడినటువంటి విధంగా నేను కూడా నా తోటి సహోదరులకు సహాయం చేస్తాను. కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకుంటాను. నిన్ను త్రోసిపుచ్చినా పర్వాలేదు, మనం ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటాం, కానీ మనకు సహాయం అవసరమైనప్పుడు ఎవరు రారు. ఇది జరిగేటటువంటి విషయాలే. అవసరమైతే నీ నెంబర్ను కూడా, ఆ ఫోన్ కూడా తీసుకోరు, నీ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటారు. ఎక్కడ సహాయం అడుగుతారా, ఎక్కడ చేయాలనిపిస్తుందా అని అనేకమైనటువంటి విధాలుగా ఉంటాయి. కానీ ఇక్కడ కురేనియస్ సీమోనుడు ఏమీ ఆలోచన చేయలేదు, వెంటనే సిలువని ఎత్తుకుని యేసుక్రీస్తుకు సహాయం చేస్తాడు. మనం కూడా మన జీవితంలో ఇతరులకు సహాయపడదాం, ఆ యేసయ్యను అనుసరించుకుందాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.